బోడమంది తండాకు చెందినటువంటి బుక్య వీరన్న నిన్న చనిపోయి పడినాడు. దాని మీద అతని తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద హత్య కేసుగా నమోదు చేయబడింది. హత్య కేసులో దర్యాప్తులో భాగంగా ఇటు హత్యకు కారణమైనటువంటి బుక్య వీరన్న భార్య విజయలక్ష్మి మరియు బుక్య బాలాజీ, అదేవిధంగా భరత్ అనే వ్యక్తులు ముగ్గురు కారణం. బుక్య బాలాజీకి మరియు మృతుడు ముఖ్యమైన భార్య విజయలక్ష్మికి గత కొన్ని సంవత్సరాల అక్రమ సంబంధం ఉంది. అదేవిధంగా బుక్య వీరన్న అప్పులు బయలున్నాడు. అతను ముత్తూరు ఫైనాన్స్ నుంచి కొంత ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది, హౌస్ లోన్. అతను ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోయినట్లయితే అటు ఇన్సూరెన్స్ రుణమాఫీ అవుతుంది. బుక్య వీరాన్ని చంపడం ద్వారా అటు రుణమాఫీ పొందవచ్చు మరియు అక్రమ సంబంధానికి అడ్డుగడ్డ వేసుకోవచ్చను, కొనసాగించవచ్చని ఉద్దేశం మీద వీరు మొన్న రాత్రి ఈ బుక్య బాలాజీ మరియు భరత్ వీరాన్ని తీసుకెళ్ళి ఊరు బయట మద్యం సేవించడానికి చేయించారు. మద్యం సేవించిన తర్వాత బుక్య బాలాజీ రాడుతో కొట్టడం వల్ల వీరాన్ని కింద పడిపోయాడు. బుక్య బాలాజీ మెల్లోని టవల్ తీసుకొని వీరాన్ని గొంతుని మీద చంపిండు మరియు ముక్కుతోని టవల్ తీసుకొని ముక్కు మీద భరత్ ఊగాడకుండా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని బుక్య బాలాజీ వీరన్న భార్యకి విజయ్ కూడా తెలియపరిచారు. వారి యొక్క కంప్లైంట్ నమోదు చేసుకుని ఈరోజు వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ యొక్క హత్య కేసులో అత్యంత వేగంగా దర్యాప్తు భాగంగా నిందితుల్ని అరెస్ట్ చేసినందుకు కేశవంతరం సత్యనారాయణ గారిని, ఎస్ఐ కేశవంతరం, అదేవిధంగా ఇనుగుర్తి ఎస్ఐ, మెలకుదురు ఎస్ఐ, వారి సిబ్బంది అందరినీ కూడా గౌరవ ఎస్పీ గారు సిపి సబరీష్, డాక్టర్ సబరీష్, పిఎస్ గారు అందరినీ అభినందించి వారికి అందరూ కూడా రివార్డ్ చేయడం జరిగింది.